రాజీ ఏం చేస్తున్నావు? గారెలు చేస్తున్నావా? నాకేం ఫుల్ తలకి నొప్పి, జ్వరం, ఈ చెంపలాపు వల్ల తగ్గితే బావా. సరే పిల్లలిద్దరు అక్కడ ఉన్నారు, అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నారు. మన ఇది కొనకొచ్చా నీకోసమే. చిన్న గింటలకే చేతికి సెకొస్తుందని చెప్పేసి బావ అయితే పెద్ద గింట తెచ్చాడండి. చేతులు కాల్చుకుంటున్నావుగా, అందుకే మనం వినకుండా పోతుంటే పెద్ద లగేజ్ ఉంది పైన, నాకు 40 కేజీల పైన నా మీద ఉండిపోవడం అది కనబడేసరికి నువ్వు గుర్తొచ్చావు, చేతులు కాలుతుంది అని. అదేది ఇటు తిరుగుతూ ఉన్నాను పాపం. రాజకీయం నూనె మరకలేమో ఇంకా చేతుల మీద పడుతున్నాయి, అందుకని చెప్పేసి ఇది కొత్తగా కొనుక్కొచ్చా. ఇదే తేలిగా ఉండేది, జాగ్రత్త చేసుకో. మొన్నేమో ఈ నూనె డబ్బా చూసారు కండి, ఇది కనపడుతుందా? ఆ నూనె డబ్బాలో 2 తీసుకొచ్చాను. ఒక డబ్బా ఇంకా గాలికి ఫుల్ గాలి అవుతుంది, గాలి తోలినప్పుడు మంట ఇలా బయటకు పోతూ ఉంది. అందుకని చెప్పేసి కొంచెం అని కవర్ అయిపోద్దని చెప్పేసి ఇగో ఈ నూనె డబ్బా లేదు, ఈ నూనె డబ్బా మొత్తం పైన కింద 2 చెక్కేసి దాన్ని మా నిడుంగా ఏమంటారు నరికేసా, అది కోసేసా. అది చేసి దీన్ని ఇలా పెట్టానమాట, గాలి రాకుండా లోనకి. ఇంకా రాజకుమార్ ఏమో నాకేం ఫుల్గా అసలుకి ఫుల్ టైర్డ్ అయిపోయానండి. ఇంక ఉదయం మనం బొంగు తీసుకొచ్చిన సంగతి మీకు చెప్పా కదా. అయితే ఇంకా మనం వేరే వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఇంకొంచెం మెరగలు వేపుకుందామని చెప్పేసి చేద్దామని మా బామ్మర్ది గారు నేను ఇద్దరం కలిసి బండ్లు దగ్గర తీసుకొని సిమెంట్ కట్టలు వేసుకొని ఇసుక వేసుకొని చేస్తే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ ఇంకా ఈ చెంపలాపు మరీ విపరీతం అయిపోయి ఇంకా జ్వరం ఫుల్గా ఉండి నీరసంగా ఉండి మారలేకపోతున్నాండి. ఏం చేద్దాం, బొంకు తీసుకొచ్చిన సంతోషం కూడా కొంచెం కొన్ని రోజులు కూడా ఉండలేదు. ఉంటారండి మంచి రోజులు, అన్నింటినీ సర్దుకుంటూ పోవాలి. ఇంకా రాజకుమార్ చూడండి చక్కగా పనులు వేస్తుంది, రాజుకి మాత్రం తప్పదుగా. ఇద్దరం ఒకరికొకరు చేసుకోవాలండి, తప్పదు. నా కోసం బావా, బావ కోసం నేను. రేపు ఉదయం చేసేస్తారు బొంకు పని అయితే. అలానే బొంకులో స్టిక్కర్లు అవన్నీ పాత ఉన్నాయండి, అవన్నీ పీకేసి మీషోలో ఆర్డర్ చేశాను. వాల్ పేపర్స్ అవి కూడా అంటించాలి. మీకు డైలీ వస్తూ ఉంటాయి. ఇది కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి వీడియోని స్కిప్ మాత్రం చేయకండి. మా బాధలు మా సంతోషాలు ఎలాగంటారో మా బాధలు ఏనండి. సంతోషాలనే కాదండి, బాధలు కూడా షేర్ చేస్తాం. తిన్నావు నన్ను? నాకు ఫుల్గా ఆకలి అవుతుంది. అది మజ్జిగ నూనె పెట్టు. మజ్జిగ అన్నమే తినమంటున్నారు, కారం కొంచెం కూడా తగలకూడదంట. అది రాజావన్న చీరాజీ రాజే రాగు తినలేదు కానీ మజ్జిగ అన్నం వేసిస్తా, మజ్జిగ అన్నం తిను. సరే, పునుగులు మాత్రం చాలా బాగా వస్తున్నాయండి. కొంచెం వేసుకోరు, అది సేల్ అవ్వట్లేదు కదా వచ్చే కొంచెం ముందు రోజు కారు నుంచి కూడా వస్తున్నారు పునుగుల కోసం, ఇడ్లీ కోసం. మన సబ్స్క్రైబర్లు తెలుసా? అవును, పొద్దున ఒక అన్న వచ్చాడు, వీడియోలో చూస్తున్నారంట. అన్న అయితే ఇంకా 10 దాకా కూడా టిఫిన్ ఉంటుంది అన్నాడు అక్క, అందుకని వీడియో చూసి వచ్చానని చెప్పేసి టిఫిన్ కట్టుకుని వెళ్ళారు. ఇంకా ఈ మధ్య అయితే టిఫిన్ కొంచెం అండి సేల్ అవుతుంది, దాన్ని బట్టి చేసుకుంటున్నాం. నేను చేయలేదు, ఊళ్ళో ఫంక్షన్ ఉండేదైతే గారెలు చేయాలిగా. గారెలు చేయాలి. సరే నన్ను వేసుకుంది కానీ చేసుకుంటా ఉండు. చేసుకుంటా ముందు మా మజ్జిగ పెట్టలేదు నాకు. మజ్జిగ పెడతా. ఓకేనండి, ఈ పునుగులు తీసి ఇంకో వాయి వేసి ఈ చెంపలాపుకి ఐస్ ఆకు ఒకటి ఉండిద్దంట అండి, మతికిమల్ల ఉంటుంది. అది చివరిన కొమ్మన ఉండిద్దంట ఆకు. కొబ్బరి చెట్టు అంత ఉందంట ఆ చెట్టు, కానీ అది వరకు ఊరికనే పొయ్యి కోసుకొచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పై చివరికి ఉంది కదా, చాదగాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అబ్బాయి ఉంటాడు అక్కడ, ఆ అబ్బాయి చేత 100 రూపాయలు ఇచ్చి కోపించుకొని మన అవసరం కదా కోపించి తెచ్చుకుంటున్నారు. ఊర్లో చాలా మందిని అడిగాను కానీ లేదమ్మా అయిపోయింది, పలానా చోట ఉంటాయని చెప్పారు. ఆనెక్కల మా తమ్ముడు అన్నగారిని పంపిద్దాం. సరే, పునుగులు బాగా వచ్చాయి కదా. సూపర్. టీ మొత్తం ఒకసారి పెద్దే కదా, పెద్దదేలే, బొక్కలు చిన్నగా కొంచెం పెద్దవి పెట్టుకుంటాం మరి. సేల్తో కొట్టచ్చు మనం. కొట్టచ్చా? సరే చేద్దులే, రేపు ఇదంతా కూడా కొట్టుకుందాం. అదంతా అవసరం లేదు, ఆ మార్జిన్లో పెడితే చాలు. సరే మరి మధ్యాహ్నం పెట్టు. అంతలోకి ఇంకా నూనె వేడైతే సరేనండి. బావకైతే మజ్జిగ అన్నం వేసాను. మజ్జిగ అన్నం అయితే ఇంకా బావ మజ్జిగ అన్నంలో
మజ్జిగన్నంలోకి అయితే బావ అయితే ఇంకా దానిమ్మకాయ విత్తనాలు అయితే వలుచుకుంటున్నాడండి. మొన్న తీసుకున్నాం కాయలు అయితే చాలా బాగున్నాయి కదా, ఎర్రంగా అయిపోయినాయి కాయలు. మళ్ళీ ఎవరన్నా వస్తే తీసుకోవాలి. బావకైతే కాయలు ఇంకా అలానే కొబ్బరి నీళ్ళు అవి తాగుతూ ఉంటే కొంచెం బాగుంటాడు హెల్తీగా. సరే బావా, మంచినీళ్ళు పెట్టా, మజ్జిగన్నం వేసాను. తిని పొనుకోకుండా ట్యాబ్లెట్లు ఉన్నాయి కదా, ట్యాబ్లెట్లు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉండా. సరేనా? నేనేమో నూనె బాగా వేడైంది కదండి, పోయి పునుగులు వేసుకుంటా. బావేమో అన్నం తింటాడు. రాజీ, పునుగులు చేయడం అయిపోయిందా? మరి ఏంది రోడ్లో నూరుతున్నావు? కరెంట్ లేదా? అరే, చట్నీ కూడా నూరుకోవాలిగా. మరి చట్నీ కూడా నూరాలి. దేవుడి అలా ఎట్లా గారెలు చేసి కరెంట్ వస్తే బాగుండు. తొందర కానీ మరి పెందర పట్టుకోవాల్సిందే. అవును బాబా, నేను రోజు ఉంటుంది కదా అని చెప్పేసి ఓకేనండి. ఇంక పునుగులు, గారెలు, చట్నీ ఇంకా అలానే టీ మొత్తం అయితే ఇంక రెడీ చేసుకున్నాను. ఇంక రెడీ చేసుకొని ఇంకా మొత్తం అయితే సర్దేసుకున్నానండి. లగేజ్ మొత్తం అయితే గారెలు అవన్నీ అయితే మొత్తం సర్దేసుకొని ఇంక రా బావ వెళ్దామని చెబితే ఇంక బావేమో మజ్జిగన్నం తాగైతే పనుకున్నాడు. ఇంకా బావని తీసుకొని ఇంక అక్కడికి వెళ్తానండి. చంపలాపోయలకి ఫుల్ జ్వరంతో ఉన్నాడు. ఇంకా అసలుకి ఒక్కడిని బావని పొనుకో బావా, నేను ఒక్కదాన్ని వెళ్తా అన్నా కానీ ఒక్కడే పొనుకున్నా కానీ హుషారు ఉండదండి. అందుకని చెప్పేసి నాతో పాటు అయితే బావని తీసుకెళ్తే పిల్లలిద్దరు కూడా ఇంక అమ్మోళ్ళ ఇంటికన్నా ఉన్నారు కదా, ఇంక పిల్లలను చూసుకుంటూ సుహాసిని చూస్తే చాలా ముద్దుగా ఉంటాడు బావ అయితే. పిల్లలతో సరదాగా కాసేపు ఆడుకుంటాడని చెప్పేసి బావను కూడా అయితే తీసుకొని పోదామండి. బావని అయితే లేపుదాం. బావా లే, ఫుల్ జ్వరం అండి అసలుకి, పట్టుకుంటే చెయ్యి మామూలు కాలిపోట్లేదు. ఓయ్ లే, వద్దులే, ఇక్కడ రా. అక్కడైనా అమ్మల ఇంటికాడ యాప్ చెట్టు ఉంది కదా, యాప్ చెట్టు కాడ మంచం వేస్తే అక్కడ అని కూర్చుందులే. ఒక్కడ బొనుకోకూడదులే. లే, ఓపిక ఉండిద్దిలే కానీ అన్నీ అయిపోయినాయి. నువ్వు వస్తే ఇద్దరం వెళ్దాం. అక్కడ పిల్లలు ఉన్నారు, నువ్వు పిల్లల్ని పట్టుకుంటే నేను ఇంకా అవన్నీ రెడీ చేసుకుంటా. లే బావా లే, ఫుల్ జ్వరం అండి అసలుకి బావకైతే. లే, నువ్వు అక్కడ పిల్లల్ని పట్టుకుంటే నేను అవన్నీ చేసుకుంటారా? సరేనండి. ఇంక బావ వాళ్ళు వేసాడు కదా, ఇంకా బావ నేనైతే ఇంక ఇది కలిసి వెళ్ళి ఇంక ఇవన్నీ సర్దేసుకొని కురుకురే ప్యాకెట్లు కానీ ఇంక అన్నీ అయితే సర్దేసుకొని ఇంక వెళ్తాను. టైం వచ్చేసి 4:30 మధ్యలో అవుతుందండి. ఇంక పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే ఉంటారు. ఇంక బావ కూడా వచ్చాడు కదా, రెండింటికి పసుపులు వేసి తాళాలు వేసి తొందరగా అక్కడికి వెళ్ళి మొత్తం సర్దేసుకున్నప్పుడు అయితే చూపిస్తానండి. సుహాసిని అక్కడే ఉన్నారు కదా, అమ్మోని ఇంటికి కూలర్ ఉండేలేక కూలర్ కింద చల్లంగా ఉండేలేక కొనుక్కున్నారండి. త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం సెంటర్కి. రాజకుమారి అన్నీ రెడీ చేసుకున్నట్టాక ఇంత కళ్ళు బాగా ఎచ్చుకోండి అండి, చేస్తాను. కళ్ళు బాగా ఎచ్చుకోండి, నోరు అనేది ఎండిపోయి అసలుకి లాలాజలం అనేది లేదండి. ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేశాను, అన్నా ఎక్కడున్నా ఫుల్ జ్వరం అన్నని చెబితే చంపలాపు కదరా అవి వస్తాను ఉంటాయి, చేసేదేముంది వస్తున్నాలే వెనుకలో ఉన్నాను, ఒక అరగంటలో వస్తాను అని చెప్పాడు. ఇంకా చూడాలి. గ్లాస్ కొన్నట్టు రాజీ, టైం చాలా అయింది. ఓకేనండి, ఇప్పుడు టైం చేసి ఇంకా 11:07 అవుతుంది. ఇంకా రాజకుమారి ఏమో టిఫిన్ అయి కడుతుంది, పిల్లలు తింటూ ఉన్నారు. సుహాసిని చక్కగా ఆట ఆడుకుంటూ ఉంది. నేను కొంత సమయంలో ఇంకా డాక్టర్ ఫోన్ చేశాను, వచ్చాడంట, పోయి చూపించుకొని వస్తాను. రాజే లైట్ అయ్యకూడదు, చీకటి పడుతుంటే. లైట్ అయిపోదని నేను రాజీ చెబితే వాళ్ళ డాడీ ఏమో ఇప్పుడు ఎందుకు అనేసరికి రాజీ నన్ను ఎక్కిరిస్తుంది. మా ప్రేమ వచ్చేసి ఇదో చేస్తుంది, ఇంకా కాకరకాయలు పండిని కోసి వాటిని నేపుతుంది. అంతేనమ్మా? ఏ రాజీ? ఇంకా
అంతన ఆకు ఈ బియ్యం మిక్సీకి అయ్యి మిక్సీకి వేసి ఇంకేడ పుయ్యి ఎప్పటికప్పుడే ఒక పనికిరాని గిన్నెలో దేంట్లో పెట్టుకొని అది ఎండిపోగానే ఏదిరా బగీడి ఎత్తిస్తున్నా చెప్పు మరి చూసేవాళ్ళు కూడా పాపం నువ్వు చెబితే నేర్చుకుంటావుగా. వాళ్ళకి తెలిసిన కానీ చెప్పు అయిపోయింది చెప్పడం. ఇంకా అంతన పుయ్యి ఆరిపోయినప్పుడల్లా శుభ్రంగా ఎండిపోగానే కడిగే గడ్డను పోయేసి ఎంటుకుంటే సురుగు పడతాయి మా చేపించుకుంటే తర్వాత కడుక్కుంటా చల్ల నీళ్ళతో కడుక్కోవచ్చు కదా ఎండిపోయిన తర్వాత. కాదులే నీకు ఆ గడ్డ ఉంది గుచ్చుకున్నది కదా ఎండిపోయినప్పుడని చల్ల నీళ్ళతో కడిగినాక మళ్ళీ ఎప్పటికప్పుడు వెయ్యి అంటే ఎండిపోయిన అమ్మని కడుక్కో. సరేనండి, ఇంకా హోటల్ కాడి నుంచి అయితే ఇంక ఇంటికైతే వచ్చాం కదా. ఇంకా అన్నం వండి ఇంకా అలానే మధ్యాహ్నం అన్నం ఉంటే నేనను ఇంకా మా అమ్మమ్మ ఉంది కదండి, ఇంకా ఆమె అయితే తినేసి ఇంకా రేపు పొద్దున ఆదివారం కదా ఇంక హోటల్ పని ఏం లేదు. ఇంకా దోశలకు కానీ ఇడ్లీకి అయితే ఏం పోయలేదండి. ఇంకా బావకైతే బాగా షంపలు బాగా నొప్పులు ఉండి ఇంకా జ్వరం వస్తే ఇంక ఇందాక వెళ్ళి ఇంగ్లీష్ చేర్చుకుని ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాడు. అదే కాకుండా ఇంక మాయ అయితే ఇంకా ఐసాక్ అయితే తీసుకొచ్చాడండి. ఇంకా ఐసాకులో ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కనుక్కున్నాను. ఇంకా ఐసాకు అలానే ఇంకొంచెం బియ్యము పసుపు మిక్సీ పట్టేసి ఇంకా పొయ్యమని చెప్పారు. ఇంక ఇప్పుడే భోజనం చేసి బావని మజ్జిగ అన్నం తాగమంటే నాకు వద్దులే రాసేనాడు. బావ ఆకలికి ఇంత కూడా వచ్చుకోలేడండి. కానీ ఇంకా నిన్నటి నుంచి అసలుకి ఏంటి లేకుండా ఇంకా మొత్తం మజ్జిగ అన్నం మజ్జిగ తాగుతా ఉన్నాడు. అమ్మలు పాలు పంపిస్తే పాలు అన్న బ్రెడ్ ఇచ్చాను, ఇంకా పాలు బ్రెడ్ తాగాడు. మజ్జిగ అన్న తిను బావ అంటే వద్దులే రాజీ మజ్జిగ అన్న వద్దు ఏం వద్దులే ఇంకా ఈ తిన్నాను కదా తర్వాత మజ్జిగ ఇద్ది కానీ అన్నాడు. ఇప్పుడే ఐసాకు అదంతా మిక్సీ పట్టేసి బావకైతే రాశానండి. ఇంకా ఈ మజ్జిగ ఉన్నాయి కదా ఇంక మజ్జిగ ఇస్తే ఇంకా నైట్ ఆకలి లేకుండా బాగుంటాడని చెప్పేసి ఇంకా మజ్జిగ ఇద్దాం అనుకుంటున్నాను. సుహాసినికి ఇంకా నిద్ర రాలేదు. టైం వచ్చేసి 10:30 అవుతుంది. పా డాడీకి మజ్జిగ ఇద్దాంపా అడిబా. సాహసేమో ఇంకా అత్తమ్మోళ్ళ ఇంటికాడనే ఉన్నాడండి. బావకెళ్ళి త్వరగా మజ్జిగ ఇచ్చేసి మజ్జిగ తాగిన తర్వాత ట్యాబ్లెట్లు ఇస్తాను. అండి మజ్జిగ అయితే ఇంక అక్క పక్కన పెట్టేసాను. ఇంకా బావకైతే ఇంక అటుపక్క ఇటుపక్క అయితే రాశాను. కొనుక్కున్నాడు బావా. ఓయ్ లే మజ్జిగ తాగి ట్యాబ్లెట్లు వేసుకుందు. వేసుకున్నావా? మజ్జిగ తాగుతులే తీసుకొచ్చేలే కడుపులు ఎత్తుకుంటుంది బావా. లేకమంటే లే మళ్ళీ అంతే పనుకుంటావు మర్చిపోయి. సుహాసిని కూడా వచ్చింది లేపటానికి. లేపు డాడీని లేపు ప్రిన్సీ. మళ్ళీ ఇంక బావాకి వస్తే మళ్ళీ పిల్లలు ఉంటున్నారు కదా అని చెప్పేసి సాహస్కన్నా సుహాసిని కూడా కట్టానండి. సరిపిల్ల అయితే ముందుగా అలా కట్టుకుంటే రాదు. బావా లే మజ్జిగ తప్పునుకుందులే. చెంపలకైతే ఇంకా అలా రాశానండి. ఇంకా అది అనేది రాస్తే మంచిదంట, తగ్గిద్దంట అమ్మటిని 9 రోజులకి. కొంచెం ఉప్పు కారం అవి తగలకూడదని చెప్పారండి. అందుకే మజ్జిగ తాగుతూ ఉన్నాడు. ట్యాబ్లెట్లు వేసుకున్నావా? ఏం పళ్ళు జిమ్లాడుతున్నాయా? బాదు కదండి. ట్యాబ్లెట్లు వేసుకున్నావా? సరే కొనుక్కో మరి. ప్రిన్సీ మంచం ఎక్కువ ఏందే ఇంకా ఇద్దా నాటేది నీకు. బొబ్బు సరేనండి, బాగా పరిస్థితి చూసారు కదా. ఇంక సుహాసినికి అయితే ఇంకా నిద్ర రాలేదు. ఇంకా రేపు పొద్దున ఇంకా ఆదివారం అండి. ఇంకా అందుకని చెప్పేసి హోటల్ పని అయితే ఏం లేదు కదా. ఇంకా టైం వచ్చేసి 10:30 అయిందండి. ఇంకా బావ అయితే ట్యాబ్లెట్లు వేసుకొని కొనుక్కున్నాడు. ఇంకా సుహాసిని కూడా నిద్ర కూర్చారు. సరేనా? ఇదా నాకు ఎవరైనా ఉంటారా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇవాళ నేర్చుకుందా? హాయ్ చెప్పు. అమ్మమ్మ హాయ్ చెప్పమండి. చెప్పు హాయ్ చెప్పమ్మా. బాయ్ చెప్పు మరి. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ చెబుతా హాయ్ చెబుతాను అమ్మమ్మ రోజు నేను. హాయ్ చెప్పు. సరేనండి, ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బావకైతే బాగలేదు కదా, ఇంకా త్వరగా తగ్గిపోవాలని చెప్పేసి కామెంట్ చేయనండి. సరేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పే.